ఫ్రెండ్స్, రాజస్థాన్ అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మళ్ళీ బుడ్డోడు మడత పెట్టి కొట్టాడు. అసలు నిజం చెప్పాలంటే బెంగళూరు జట్టు ఎంతలా పోరాడినా కూడా ఇక వైభవ్ ముందు, రాజస్థాన్ జట్టు ముందు నిలవలేకపోతుంది. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ హవా కొనసాగుతోంది. వరుసగా 4వ మ్యాచ్లో కూడా ఆ జట్టు విజయం సాధించింది. గౌహతి వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు జట్టును చిత్తుగా ఓడించేసింది. అయితే ఇక వాళ్ళు పోరాడిన, వాళ్ళు హాఫ్ సెంచరీ కొట్టినా, ఏం చేసినా కూడా నథింగ్ డూయింగ్, మేము వచ్చేసాం అన్నట్టుగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక్క ప్రవర్తన ఉందన్నమాట. మరోవైపు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తనకే సాధ్యమైన బ్యాటింగ్తో ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. వరల్డ్స్ బెస్ట్ బౌలర్ అయిన జోస్ హజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ను చితక్కొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 63 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో రాణించగా విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 7 ఫోర్లతో 32 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ 29 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇలాగ వీళ్ళ ముగ్గురు కూడా బాగా దూకుడుగా ఆడారు. ఎంత దూకుడుగా ఆడినప్పటికీ కూడా ఇక్కడ రాజస్థాన్ బౌలర్స్లో జోఫ్రా ఆర్చర్ 2, రవి బిష్నాయ్ 2, బిజ్రేష్ శర్మ 2, ఇలాగా అందరూ కూడా తల ఒక వికెట్ తీశారు. వీళ్ళకి తోడు సందీప్ శర్మ 1 వికెట్, జడేజా 1 వికెట్ పడగొట్టారు. ఇక అనంతరం రాజస్థాన్ రాయల్స్ ఇంకా ఆకాశమే హద్దుగా వీర కుమ్ముడు కుమ్మిందనమాట. అసలు స్వైర వివాహాలు చేసింది. 18 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసి చాలా సునాయాసంగా విజయాన్ని సాధించేసింది. జస్ట్ బికాస్ ఆఫ్ వైభవ్ సూర్యవంశీ అండ్ ధ్రువ్ జురెల్. ఎందుకనంటే వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. ధ్రువ్ జురెల్ 43 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 81 పరుగుల నాట్అవుట్ చేశాడు. హాఫ్ సెంచరీలతో ఇద్దరు దుమ్ము రేపేశారు. ఆర్సీబీ బౌలర్లలో జోస్ హజల్వుడ్ 44 పరుగులు సమర్పించుకుని 2 వికెట్లు తీగా, కృణాల్ పాండ్యా 30 పరుగులు సమర్పించుకుని 2 వికెట్లు తీశారు. అయితే ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది తొలి పరాజయం కాగా, రాజస్థాన్ రాయల్స్కు ఇది 4వ వరుస విజయం. దాంతో ఇక పాయింట్స్ పట్టికలో 4th స్థానంలో ఇక ఆర్సీబీ జట్టు నిజంగా చెప్పాలంటే అటు ఇటు ఇటు అటు ఊగుతుందనమాట. అయితే ఇక దీని పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ స్థానమే రాజస్థాన్ది. అయితే వరుసగా వికెట్లు కోల్పోవడం ఆర్సీబీని దెబ్బతీసింది. దూకుడుగానే ఆడారు. ఇన్నింగ్స్ స్టార్టింగ్ దూకుడుగానే స్టార్ట్ చేశారు. కానీ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోవడము, దాంతో ఇతర బ్యాటర్లు ఒత్తిడికి లోనవ్వడంతో వికెట్లు పాడేసుకున్నారు. ఎక్స్ట్రా బ్యాటర్ కోసం ఇంపాక్ట్ ప్లేయర్గా వెంకటేష్ అయ్యర్ని ఆడించాల్సి వచ్చింది. అయితే వాళ్ళు 201 పరుగులు చేసినప్పటికీ కూడా సూర్య శర్మ లేకపోవడంతో బౌలింగ్ బలహీనత అయిపోయింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వెంకటేష్ అయ్యర్ ఆడటంతో సూర్య శర్మ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. దానికి తోడు వైభవ్ విరుచుకుపడడంతో, ధ్రువ్ జురెల్ వీళ్ళకి చుక్కలు చూపించడంతో ఇక ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయారు.